డిక్షనరీలో కొత్తగా యాడ్ అయిన కొన్ని పదాలు చెప్తాను. సిచ్యువేషన్షిప్, ఆర్బిటింగ్, క్రంబింగ్, మైక్రో రిలేషన్షిప్, నానో రిలేషన్షిప్, గోస్టింగ్, పెంచింగ్. నువ్వు చెప్పిన దానికి నాకు చిన్నపాటి నేను డ్రెస్సులు ఎట్లా వాడొదిలేస్తాను, జనాలు మనుషులు అట్లా వాడొదిలేస్తారు అన్నమాట. అతన్ని ఇన్స్టా స్టోరీ చూస్తాడు, లైక్ చేస్తాడు, నువ్వు పెట్టిన పోస్ట్ అన్ని చూస్తాడు, కానీ కుర్చీ లాంటిది కానీ కుర్చీ కాదు. క్రంబింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? క్రంబింగ్, క్రమ్స్ అక్కడ వరకే తెలుసు. నీ కోపం చూపిస్తావు, నీ అసహనం చూపిస్తావు, నీ ఎమోషన్స్ అన్ని వాడి మీద చూపిస్తావు. ఇద్దరు చూపిస్తూ ఉంటారు, కానీ అది రిలేషన్షిప్ కాదు. బెంచింగ్ సహా బెంచ్ కంటే మీకే ఎక్కువ తెలుస్తుంది కదా సాఫ్ట్వేర్ లో. నువ్వు బెంచ్ మీద ఉంటావు, నీ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు నీ టర్న్ కోసం వెయిట్ చేస్తా ఉంటావు. నీకు ప్రాజెక్ట్ వచ్చిందనుకో యుల్ బి హ్యాపీ. అదర్వైజ్ నువ్వు బెంచ్ మీద ఉండి ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటావు, లేదా ఇంకొకరిని బెంచ్ మీద ఉంచుతావు. డైరెక్ట్ ఒకటే స్టేజ్, పెళ్లి స్టేజ్. పెళ్లి మండపం కోసమే మన ఏమంతా. నువ్వు అన్నట్టు ఇంత లాంగ్ టర్మ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇయర్స్. హింజు, టిండర్, బంబులు, నీతో ఏంటి హ్యాపెన్, అదే 11 అంట కొత్తగా వచ్చింది. రైట్ స్వైప్ 10 minutes లా, నచ్చలేదా అన్మ్యాచ్ 10 minutes లా అయిపోయింది. లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందంటే జనాలని డుమ్ 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 డుమ్. అరే ఎందుకురా ఊరికే లోన్లీగా ఫీల్ అవ్వడం, పని చేస్తే పనికొచ్చే పని. బేబీ నేను బయటకు వెళ్తున్నా, ఫోమో కావాలనుకుంటున్నావు అంటే అది ఫోమో కాదమ్మా, డిప్రెషన్. మనకి ఒకళ్ళంటే బాగుంటుంది. దేవుడా ఎన్ని రోజులు ఈ పరీక్ష. ఎస్ ప్లీజ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ మై సోల్మేట్. ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి. మీకు ప్యాకేజ్ ఎంత ఉందో నాకు అర్థమవుతుంది, ఏం చేయాలా వద్దా, నువ్వు నా ఖర్చులు ఎత్తగలవా లేదా. నాకు తెలిసి ఇప్పుడు అటాచ్మెంట్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ వరకు యాంగ్షియస్ అటాచ్మెంట్ ప్యాటర్న్స్ అయిపోయినాయి. ఎందుకంటే హలో డార్లింగ్స్, నేను మీ బాల, నేను మీ సహనా. వెల్కమ్ టు బిఎన్ఎస్ పాడ్కాస్ట్. ఈరోజు మరి కొత్త ఎపిసోడ్తో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. లెట్స్ గెట్ ఇన్ ఇట్. సహా నువ్వు జెన్జీయే కదా? ఆబ్వియస్లీ. అయితే నేను డిక్షనరీలో కొత్తగా యాడ్ అయిన కొన్ని పదాలు చెప్తాను. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ ద వర్డ్ ఈస్, ఐ అగ్రీ నువ్వు జెన్జీ అని. ఓకేనా? సవాల్కి నేను రెడీ. ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? ఈజీ. ఇది కేక్ వాక్. నాకు చెప్పాలా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నాకు ఈ డ్రెస్ వేసుకోవాలనిపించింది, ఎందుకంటే నాకు ఇది నచ్చింది. రేపు ఫంక్షన్కి వెళ్ళినా అనుకో, నాకు పంజాబ్ డ్రెస్ వేసుకోవాలనిపించింది, నేను అలా వేసుకుంటా. తర్వాత దాన్ని తీసి పడేస్తా. నేను డ్రెస్సులు ఎట్లా వాడొదిలేస్తానో జనాలు మనుషులను అట్లా వాడొదిలేస్తారు అనమాట. ఆ సిచ్యువేషన్కి ఇప్పుడు పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళాలనుకో, పద్ధతి గల అమ్మాయి కావాలి. బయటకు వెళ్ళాలనుకో, ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకున్న అమ్మాయి కావాలి. అట్లా దట్ ఈస్ సిచ్యువేషన్. ఎలా చెప్పా? ఇచ్చి పడేసా. అప్లాస్. నెక్స్ట్, ఆర్బిటింగ్ అంటే ఏంటో తెలుసా? ఆర్బిటింగ్, ప్లానెట్స్ ఆర్బిటింగ్. అక్కడే నువ్వు యూ డిడ్ ఎ మిస్టేక్. ఆర్బిట్ అంటే సోలార్ సిస్టమ్ లో ఆర్బిటింగ్ కాదు. రిలేషన్షిప్స్ కాకపోయినా ఆర్బిటింగ్ అంటే అతన్ని ఇన్స్టా స్టోరీ చూస్తాడు, లైక్ చేస్తాడు, నువ్వు పెట్టిన పోస్ట్ అన్ని చూస్తాడు, కానీ నువ్వు మడుకు తీసుకోడు. హీల్ బీ దేర్. నువ్వేం చేస్తున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు మొత్తం అతనికి తెలుస్తుంది. ఆర్బిట్ లో నీ చుట్టూ ఉంటాడు, కానీ ఉండడు. ఎస్, అదే మ్యాజిక్. కుర్చీ లాంటిది, కానీ కుర్చీ కాదు. ఇంకోటి, క్రంబింగ్ అంటే ఏంటో తెలుసా నీకు? క్రంబింగ్, సూప్ లో క్రమ్స్ అక్కడ వరకే తెలుసా? అది రిలేషన్షిప్ కాదు, అయినా నువ్వు ఎమోషనల్ క్రమ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటావు. నీ కోపం చూపిస్తావు, నీ అసహనం చూపిస్తావు, నీ ఎమోషన్స్ అన్ని వాడి మీద చూపిస్తావు. ఇద్దరు చూపిస్తూ ఉంటారు, కానీ అది రిలేషన్షిప్ కాదు. ఇట్స్ కాల్డ్ ఎమోషనల్ క్రంబింగ్. సో ఇలాంటి డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. మైక్రో రిలేషన్షిప్, నానో రిలేషన్షిప్, గోస్టింగ్. గోస్టింగ్ కదా? అదొకటి. గోస్టింగ్ అంటే ఇది మా కాలంలోదే. ఎస్, అప్పటికి ఇప్పటికీ డిక్షనరీలో పేర్లు యాడ్ అయ్యాయి. మనప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయి, కానీ మనం వీటికి పేర్లేం పెట్టలేదు. ఓకే, ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఈ గేమ్ లో ఫస్ట్ వైట్ ఫ్లాగ్ ఊపేస్తున్నా, నాకు అర్థమైపోయింది. ఇవి తెలిస్తేనే జెన్జీ అంటే థ్యాంక్ యూ, ఐ క్విట్. ఐఎమ్ నాట్ జెన్జీ ఎనీమోర్, ఐఎమ్ పబ్లిక్లీ మిలేనియల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మేబీ వీఆర్, ఈవెన్ దో జెన్జీలో పుట్టినా కూడా వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు
నార్మల్ Millennial mindsets. డేటింగ్ ఆర్ లైక్ నార్మల్ రిలేషన్షిప్ కల్చర్? ఆబ్వియస్ గా అసలు ఏంటమ్మా ఆ పేర్లు ఏంటమ్మా, నానో టెక్నాలజీ, మైక్రో టెక్నాలజీలు వచ్చినట్టు ఈ సహా. రిలేషన్షిప్ ఏంటి? బెంచింగ్ సహా, బెంచింగ్. బెంచ్ కంటే మీకే ఎక్కువ తెలుస్తుంది కదా Yeah. సాఫ్ట్వేర్ లో. సో సాఫ్ట్వేర్ లో నీకు ప్రాజెక్ట్ ఉండదు, Hmm. నువ్వు బెంచ్ మీద ఉంటావు. నీ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు నీ టర్న్ కోసం వెయిట్ చేస్తా ఉంటావు. నీకు ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, యుల్ బి హ్యాపీ. Hmm. అదర్వైజ్ నువ్వు బెంచ్ మీద ఉండి ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తుంటావు, లేదా ఇంకొకరిని బెంచ్ మీద ఉంచుతావు. Okay. ఇది ఒక విషయం సర్కిల్ అన్నమాట. నువ్వు ఒకరికి బెంచ్ మీద ఉంటావు, నీ కోసం ఇంకొకరు బెంచ్ మీద ఉంటారు. బెంచ్లు నాకు వద్దమ్మా, నాకు బెంచ్లు నచ్చవు. ఐఎమ్ ఓకే విత్ ద సోఫాస్. నైస్, కంఫర్టబుల్, క్వైట్ కంఫర్టబుల్. యా ఒకటే సోఫా, సింగిల్ చైర్. మళ్ళీ ఇవి కూడా ట్రిపుల్ డబుల్ నచ్చవు మనకి, సింగిల్. Yeah, how the relationships got changed through time. ఐ కాంట్ టెల్ యూ. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నాకు చిన్నపాటి ఎక్కడో తెలియని గుండె నొప్పి. ఇలాంటి ప్రపంచంలో నేను ఎట్లా సాగుతాను, ఇదేంటి సంసారం ఒక చదరంగం అంటారు చూడు, అట్లా లేదు ఇది. జీవితమే ఒక చదరంగం లాగుంది. ఓకే, ఈ చదరంగంలో ముందుకెళ్ళాలంటే చాలా తెలుసుకోవాలని ఇప్పుడు అర్థమైంది. మనం తెలుసుకున్నాం ఇకపై. కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అవన్నీ తెలుసుకున్నాం నాకు. అయ్యా. మారింది కంటే ముందు ఎట్లా ఉందో నేను చెప్తా. ఇప్పుడు నువ్వు జెన్సీ కదా, నీకు అన్నీ తెలుసు కదా, సో యూ హ్యావ్ టు టాక్ ఇప్పుడు ఎట్లా మారిపోయింది అనేది. నాకు తెలిసినంత వరకు మా కాలేజ్లో, ఇప్పుడు నేను సడన్ గా బెంగళూరుకి వెళ్ళిపోయినా, కాలేజ్కి వెళ్ళేసరికి అప్పుడు ఎట్లుంటుండే అంటే, అమ్మ రిలేషన్షిప్స్ పాపం ఎందుకు వచ్చారు, చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి అంటారు చూడు ఒక మేము. అట్లా మనం అంతే, చదువుకోవాలి, తినాలి, పీజీకి వెళ్ళాలి, సీరియల్ చూడాలి, పడుకోవాలి. ఇంతకంటే మించి మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు. సడన్ గా మా ఫ్రెండ్ ఒక ఆమెతో మాట్లాడుతుంటే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండే అనమాట. ఓకే, మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా అంటే, నో వేర్ ఇన్ ద సీయింగ్ ఫేజ్ అన్నది. అక్క సీయింగ్ ఫేజ్ ఏంటక్క, నాకు రిలేషన్షిప్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఇవి రెండే తెలుసు. మనం బ్లాక్ అండ్ వైట్, మనం ఏ డ్రెస్ వేసుకున్నాం అట్లా. సడన్ గా సీయింగ్ అనేసరికి ఒక నిమిషం అక్క సీయింగ్ అంటే ఏంటక్క చెప్పలేదు అంటే అప్పుడు చెప్పింది, మన రిలేషన్షిప్ కి వెళ్ళే ముందు మాట్లాడుకొని తెలుసుకుంటాం కదా, సో వి జస్ట్ డోంట్ జంప్ ఇన్ టు ద రిలేషన్షిప్, సో వి సీ ఈచ్ అదర్. ఓకే, కొంచెం ఏంటంటే ఓకే రేషనల్ అన్నఫ్ అనిపించింది. దాని తర్వాత యూఆర్ డేటింగ్, దాని తర్వాత యూఆర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్ అంట. ఎన్ని స్టేజ్లు ఉన్నాయా, మనం ఎప్పుడు లేం కదా, మనకు తెలియదు. మనకి డైరెక్ట్ ఒకటే స్టేజ్, పెళ్లి స్టేజ్. పెళ్లి మండపం కోసమే మన ఏమంతా. బట్ యా, అండ్ అప్పుడు ఓన్లీ సిచ్యువేషన్షిప్ ఉంటుంది, అందుకే అంత ఫాస్ట్ గా అంత ఈజీగా చెప్పాను. ఎందుకంటే మా కాలేజ్ లో అందరూ అట్లనే ఉండేవాళ్ళు అనమాట. సిచ్యువేషన్షిప్, యా ఇట్స్ జస్ట్ లైక్ షాపింగ్ కార్ట్ యూర్ యూజింగ్. నచ్చినా వేసుకో, నచ్చలేదా తీసే, అంతే. అట్లుండేది కాబట్టి ఒక్కటి తెలుసు, కానీ మిగతావన్నీ ఐ థింక్ నో. అండ్ ప్రాబ్లీ అప్పుడు ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్లో, టేకింగ్ ఇట్స్ ఓన్ టైమ్. ఇట్లా ఉంటది కదా, కుక్ యువర్ బ్రాత్ స్లోలీ సో దట్ ఇట్ గెట్స్ మోర్ టేస్టియర్ అన్నట్టుగా మెల్లిగా నడిచి. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్, ఇప్పుడు యూ సీ సో మెనీ పీపుల్ అరౌండ్ మీ, నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది దే గెటింగ్ మ్యారీడ్ టు పీపుల్ హూ దే వర్ ఇన్ రిలేషన్షిప్ విత్ ఫర్ లైక్ 7 years, 9 years, 12 years. ఇప్పుడు పోరాలు అమ్మ 1 month రిలేషన్షిప్ అంటేనే రిలేషన్షిప్. నానో రిలేషన్షిప్స్ ఇందాక చెప్పాం కదా, సారీ 1 month నానో, వాటిని కూడా రిలేషన్షిప్స్ అని చెప్పుకుంటారు. 1 month అంటే నానో కాదురా బ్రో, అది రిలేషన్షిప్ కాదు. యా, బికాస్ సి ద డెఫినేషన్ ఆఫ్ రిలేషన్షిప్ అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే, నవ్ డేస్ వీఆర్ అ జనరేషన్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎవ్రీథింగ్, డోపమైన్ హిట్స్ ఎట్ ఎవ్రీథింగ్. 30 second రీల్, నాకు 1 hour వీడియో వద్దు, 30 seconds రీల్ లో నువ్వు సమరైజ్ చేసి చెప్తే అంత వీఆర్ యూస్ టు సో మచ్ ఆఫ్ అబండెన్స్. ఎగ్జాక్ట్లీ, 10-minute reels, flash. ఇప్పుడు అన్నట్టు నువ్వు అన్నట్టు ఇంత లాంగ్ టర్మ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇయర్స్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్ అన్నట్టు. లైక్ ఇన్ జనరేషన్ లో ద రిలేషన్షిప్ హ్యాస్ టు బి ఫాస్ట్, టాకింగ్ ఫేజ్ ఫాస్ట్, డేటింగ్ ఫేజ్ ఫాస్ట్. నో, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, కమ్ ఆన్, బ్రేక్అప్, దట్స్ ఇట్.
So we got used to this kind of, you are born with abundance of options, abundance of exposure to what kind of a partner you want, what kind of relationship you want. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ చాయిస్ Yeah. అయిపోయేసరికి కూడా నాకు So తెలిసి much, ప్రాబబ్లీ so జనాలు many choices, so many. Again, as a person, you are exposed to the most amount of information you exposed to, the most lonelier your life become అని ఒక థియరీ ఉంది. అవును సో విత్ పెద్ద all పార్టీ this- ఉంటది, నీ ఫ్రెండ్సే ఉంటారు, నీ బర్త్డే పార్టీ అయ్యి ఉండొచ్చు అది, బట్ ఎగ్జాక్ట్లీ దెన్ నెక్స్ట్ డే వాడు పెట్టుకుంటాడు సాడ్ ఫీలింగ్ లోన్లీ, ఓ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీ ఫ్లవర్స్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ వెన్ ఐ యామ్ లోన్లీ. అరే ఎందుకు రా ఊరికే లోన్లీగా ఫీల్ అవ్వడం, పని చేసుకో, పనికొచ్చే పని ఐ థింక్ ఎందుకు. few people are just lonely inside and dead inside. I Yeah. feel like అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మోర్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నా కూడా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఆ సిచ్యువేషన్ లో మాత్రమే అన్నట్టు సిచ్యువేషన్ ఫ్రెండ్షిప్స్ కూడా సిచ్యువేషన్ షిప్స్ అయిపోతున్నాయి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీబడి టు యునో లీన్ అవ్వడానికి కానీ, ఆ ఒక షోల్డర్ నా లైఫ్ లో ఉంది అని చెప్పుకోవడానికి ఎవరు ఉండట్లేదు. అండ్ పీపుల్ కంప్లైన్ మాకు ఫ్రెండ్స్ ఉండట్లేదు, అండ్ వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్, మాకు చాలా డబ్బులు వస్తున్నాయి, నేను చాలా పెద్ద స్టేజ్ లో ఉన్నా, నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటారు. కానీ తినేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, నీ చుట్టుపక్కల నీకు ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళందరూ రిలేషన్షిప్స్ ఉంటారు, వాళ్ళు జస్ట్ ఫోన్ లోనే బేబీ నేను బయటకు వెళ్తున్నా, FOMO రావాలనుకుంటున్నా అంటే అది ఫోమో కాదమ్మా, డిప్రెషన్. అది డిప్రెషన్ కాలింగ్, కార్తిక్ లాగా డిప్రెషన్ కాలింగ్ డిప్రెషన్ అన్నట్టుంటది నాకు అది. It's okay. అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా సార్లు అనిపిస్తుంది, మనకి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. దేవుడా ఎన్ని రోజులు ఈ పరీక్ష, పంపించు తొందరగా, చాలు పేషెన్స్ అయిపోయింది, నాలో ఉన్న సహనం నశించిపోయింది. ఎగ్జాక్ట్లీ. సహనాకి సహనం నశించిపోయింది గైస్. ఎస్ ప్లీజ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ మై సోల్మేట్. ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి. మనం రిలేషన్షిప్ లో లేనప్పుడు మన చుట్టూ వాళ్ళందరూ రిలేషన్షిప్ లో ఉండి క్యూట్ పనులు చేస్తూ రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటే యూ విల్ ఒక కైండ్ ఆఫ్ లోపల నుండి అరే నాకు కూడా కావాలి కదా, అరే అట్లా కావాలి అనుకోనే జనాలు ఏం చేస్తున్నారు, అరే దొరికేలా లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకున్నామా కథం, రైట్ స్వైప్. ఇండియా ఇస్ ద మోస్ట్ India is one of the most one of the most countries who uses the dating apps. టాప్స్ Tops. ఇలాంటి Tops. వాటిలో మనం టాప్ చాట్ లో ఉంటాం. Yeah, గో ఇండియా, so many apps, so many. నువ్వు తెలుగు వాళ్ళ అయితే నీకు సెపరేట్ యాప్ నీతో నీతో. ఈ మ్యాట్రిమోనీ యాప్ లను కూడా ఇప్పుడు రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చింది అనమాట. మ్యాట్రిమోనీలో కూడా FWB అని ఉంది. అరే మ్యాట్రిమోనీని వదిలేట్లేదారా మీరు అంటే, ఆమె ఏం చెప్తుంది తెలుసా ఆమె ఎక్స్ప్లెనేషన్, మ్యాట్రిమోనీలోనే లెజిట్ పీపుల్ వస్తారు హు ఆర్ లుకింగ్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్ లో ఉంది కదా సీరియస్ థింగ్స్, హు ఆర్ వెల్ సెటిల్డ్. నీకు ప్యాకేజ్ ఎంత ఉందో నాకు అర్థమవుతుంది, నేను డేట్ చేయాలా వద్దా, నువ్వు నా ఖర్చులు ఎత్తగలవా లేవా, అలాంటివన్నీ నాకు తెలుసు. అంటే నాకు ఒక నిమిషం, అరే దీన్నన్ను వదిలేయండిరా, మేము ఎక్కడ ఎత్తుక్కోవాలరా, మేము హింజ్, టిండర్, బంబుల్, నీతో ఏంటి హ్యాపెన్, అదే 11 అంట కొత్తగా వచ్చింది, షమూజ్, మీమ్స్ తో డేటింగ్ అంటావు గాయస్. ఓ మై గాడ్. ఇంకా ఏమో, ఇంకా నాకు అసలు ఇన్ని పేర్లు నాకు తెలిసినాయి అంటే నేనే ఆశ్చర్యపోతున్నా. బట్ దెన్ ఇన్ని యాప్లలో అన్ని యాప్స్ ఇండియాలోనే ఎక్కువ డౌన్లోడ్ అవుతున్నాయంట. సో అప్లాస్ ఫర్ us. క్రేజీ. బట్ The demand is more. High demand, high supply. The more you are, ఉండడంతో సప్లై ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు people are మింత్రాలో కూడా వచ్చింది కదా, హాఫ్ అన్ అవర్ డెలివరీ, రిటర్న్ కూడా 10 minutes లో వెళ్ళిపోతుంది. అట్లనే రైట్ స్వైప్ 10 minutes లా, నచ్చలేదా అన్మ్యాచ్ 10 minutes లా అయిపోయింది. లైఫ్ ఎంత ఈజీ అయిపోయిందంటే జనాలని డుమ్ 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 అంతే. ఇక అసలు ఆలోచిద్దాము, సరే ఏంటి జనాలు అటాచ్మెంట్ అట్లా ఏం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు అటాచ్మెంట్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ వరకు యాంగ్షియస్ అటాచ్మెంట్ ప్యాటర్న్స్ అయిపోయినాయి. ఎందుకంటే చిన్నపిల్లని చూసినాం అనుకో, ఇంట్లో ఫోన్ పట్టుకుంటారు, స్కూల్ ఫోన్ పట్టుకుంటారు, పేరెంట్స్ ఫోన్ పట్టుకుంటారు, అందరు ఫోన్ పట్టుకుంటారు, అమ్మమ్మ నాన్నలు కూడా ఫోన్లో పట్టుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు నాకు టైం లేదు అనడానికి ఎవరికి లేదు, ఎవ్రీబడి హ్యాస్ టైం ఉన్నా కానీ నువ్వు నీ పిల్లల పక్కన ఉన్నా, ఎవరైనా పిల్లల పక్కన అంటే చిన్నపిల్లలు కదా, ఇప్పుడు మన పేరెంట్స్ మన పక్కన ఉన్నా కానీ మనం ఎంతసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎంతసేపు మనము టైం స్పెండ్ చేస్తున్నాం, క్వాలిటీ టైం.
చేయట్లేదు. అప్పుడు నువ్వేంటి, యూఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ దట్ లవ్ ఇన్ సంబడి ఎల్స్. సో దాని వల్ల ఐ థింక్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ instant validation from other people. Validation like నీకు అక్కడ ఇమీడియట్ వాలిడేషన్ దొరుకుతుంది, వాడు అంత పోడేస్తున్నాడు అంత చేసేస్తున్నారని, యు ఆర్ జస్ట్ అవైలబిలిటీ ఉంది, యూఆర్ గోయింగ్ ఫర్ ఇట్. అంతే. That's ఇప్పుడు all. వీడి వల్ల పొగడట్లేదు అనుకో, అరే వీడు నాకు నచ్చలేదురా అని మ్యాచ్, ఇంకొకటి పొగడుతున్నాను వాడి మ్యాచ్. ఐ థింక్ మనం అసలు ఈ ఫోన్లు వాడడము పక్కన పెట్టేసి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఎట్లా స్పెండ్ చేయాలి అనేది కూడా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో ఈ టైంలో. అండ్ అది పక్కన పెడితే దెన్ యూ హ్యావ్ దిస్ కాంపిటీషన్. నీకు ఎక్కువ మంది అదేంటిది స్వైప్ చేసారు, నాకు ఎక్కువ మంది స్వైప్ చేసారు, చూడు నాకు 100 మ్యాచెస్ వచ్చినాయి, ఇంతమందితో డేట్కి వెళ్ళాను, ఇంతమంది డేట్ చేశాను, ఇంత హిస్టరీ ఉంది నాకు. ఆర్ యు న్యూ టు దిస్ గేమ్? నో ఐ హావ్ డేటెడ్ సమ్వన్ బిఫోర్. వికీపీడియా అదేదో వికీపీడియాలో పెట్టుకుంటే మనం గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతారు కదా, అట్లా ఇప్పుడు ఈ టిండర్ లో ఇన్ని హింజ్ లో ఇన్ని ఉన్నాయి, నాకు టిండర్ లో ఇన్ని ఉన్నాయి, నాకు ఇట్లా 10 యాప్లు పెట్టి. It is definitely not a flex to show this numbers. It shouldn't be, yeah, because as a human individual ga everybody are different. ఒక్కొక్కళ్ళు ఒక రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఒకలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తారు రిలేషన్షిప్ లో. ఇండివిజువల్ గా నీకంటూ డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ గెటింగ్ ఫిగర్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు హ్యావ్ ద క్లారిటీ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్ ఆర్ దిస్ పర్సన్. అట్లా కావాలంటే ఫస్ట్ యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ నాట్ వేర్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ దట్ టైం కదా. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు ఒక 50 likes ఉన్నాయి అనుకో, అమ్మాయిలకి ఎక్కువ వస్తాయి, అబ్బాయిలకు రావు పాపం. వాళ్ళేమో పైసలు కడుతూ ఉండాలి. తెలుసుకోండి అబ్బాయి, ఆల్ ద డేటింగ్ అన్ని మిమ్మల్ని డబ్బులు ఖర్చు పెట్టియడానికే ఇదంతా పంచాయతీ. పేయింగ్ అండ్ యూజింగ్ ఇట్. ఏం చేస్తారు పాపం, కరువులో ఉన్నారు. ఆడవాళ్ళకంటే ఎక్కువ చాయిస్ ఉంది, మగవాళ్ళ ఎంటైర్ కరువు కాన్సెప్ట్ మీద వీ కెన్ టాక్ అ లాట్. అండ్ నాకు ఒకటి, ఇప్పుడు అబ్బాయిలకు అంత కరువు ఉన్నా కానీ, ఇప్పుడు వెన్ యూర్ గోయింగ్ అండ్ టాకింగ్ టు సమ్మన్, వాడు షోనే చూపిస్తాడు, నీకు యాటిట్యూడే ఇస్తాడు వాడు. నాకు టైం లేదు, ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. ఎప్పుడు నీతో మాట్లాడాలంటే ఎలా, నాకు నా స్పేస్ కావాలి కదా, నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాలి కదా. బ్రో ఇక్కడ మనం రిలేషన్షిప్ అదేంటి చేసుకోవడానికి వచ్చినాము, వీఆర్ నాట్ హియర్ టు లైక్ ఏదో నేను నీతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినా, లేకపోతే నీతో క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చినా కాదు కదా. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లాంగ్ టర్మ్, నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ మధ్య ఇంకొకటి అయింది కదా, అబ్బాయిలే ఎందుకు చేయాలి, అమ్మాయిలు చేయొచ్చు కదా. ఈ ఈగోలకు పోయి కూడా చాలా మంది రిలేషన్షిప్స్ బొక్క పెట్టుకుంటున్నారు. అగ్రీ, 100% అగ్రీ. లైక్ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ ద ఫస్ట్ మూవ్. దెర్ ఇస్ నేను ఎందుకు చేయాలి, నాకేంటి అవసరం, దీని వల్లే సగం మూమెంట్స్ ఆర్ నువ్వు చెయ్యాలనుకుంది చేయలేకపోతున్నావు, నువ్వు మాట్లాడాలనుకున్న పర్సన్ తో మాట్లాడలేకపోతున్నావు. దిస్ హోల్ ఎంబారసింగ్ అబౌట్ యువర్ వాట్ విల్ హీ సింగ్, వాట్ ఇఫ్ ఐ గాట్ రిజెక్టెడ్. బ్రో ఇట్స్ ఓకే యా, వాట్ రిజెక్ట్ అయితే ఏమైంది, ఓకే యూ విల్ మూవ్ ఆన్, యూ విల్, ఇట్స్ ఓకే, హీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, యూ విల్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఇస్ నాట్ ఇన్ టు యూ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. అండ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ అందరికి మనం నచ్చం. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే బెటర్. కొందరికి మనం నచ్చట్లేదు అంటే ప్లీజ్ అండర్స్టాండ్, యూనివర్స్ మనకు ఒక సైన్ ఇస్తుంది, అలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉండొద్దు. దట్ ఈస్ ట్రూ. నేను ఎన్నిసార్లు అనుకున్నా తెలుసు, ఇప్పుడు కొన్ని పెళ్లి సంబంధాలు ఉంటాయి కదా, దెన్ ఐ ఫీల్ అరే చేసుకుంటే అయిపోయేదా అని ఎప్పుడన్నా అనిపించింది అనుకో, నెక్స్ట్ సెకండ్ డే సంథింగ్ విల్ హ్యాపెన్ అండ్ యూనివర్స్ విల్ మేక్ మీ, అబ్బా దిస్ ఈస్ ద రైట్ థింగ్ ఐ డిడ్, నేను వాళ్ళకి రిజెక్ట్ చేసి మంచి పని చేసిన అని నేను అనుకునేలాగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు నెక్స్ట్ సెకండ్ ఇట్లా. Universe has always the best interest in you. యా అట్లా కాకుండా నాకు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, టేక్ యువర్ టైం, గెట్ టు నో దెమ్. ఆవేశపడి ఆగపడి ఇట్లా పడిపోవద్దండి. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. అట్లీస్ట్ ఈ విషయంలో, వేరే రన్నింగ్ రేస్లలో స్లో అండ్ స్టడీ కాదు, ఈ విషయంలో లైఫ్ విషయంలో ఐ థింక్ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. అండ్ యా టేక్ యువర్ టైమ్. ఆ యాంగ్షియస్ అటాచ్మెంట్ ప్యాటర్న్స్, లేకపోతే ఇప్పుడు మీకు ఒక టైం ఇవ్వట్లేదు అది ఇది అనిపించినప్పుడు అందరు ఏంటి చూసుకోండి లోపల మనం ఎట్లున్నాం, మనం ఏం చేస్తున్నాము, సెల్ఫ్ లవ్ మనకుందా, అసలు మన గురించి మనం ఏమనుకుంటున్నాము. టైం లేదు అంటే అవ్వదు బ్రో. లాస్ట్కి లోన్లీగా ఫీల్ అయ్యేది ఎవరు? నువ్వే కదా, నేను కాదు కదా. ఇప్పుడు మనం లోన్లీగా ఫీల్ అవ్వద్దు అంటే మన స్ట్రాంగ్ సర్కిల్, నేను
ఇప్పుడు ఫోన్ చేస్తే 3 o'clock కూడా నేను ఫోన్ చేసి ఎవడో ఒకటి రావాలి, లేదంటే ఫోన్ చేసి నా లొల్లినాలి, నా ఏడిపినాలి అనే జనాలు ఉండాలి. అట్లున్నప్పుడు యూ నాట్ ఫీల్ లోన్లీ. అలాంటప్పుడు నువ్వు ఈ ఇన్స్టెంట్ రిలేషన్షిప్స్, ఇన్స్టెంట్ డోపమైన్ హిట్స్ కోసం ఎతకవు. మేబీ ఎవ్రీబడి, నువ్వు అన్నట్టు ఎవ్రీబడి వాంట్స్ దట్ వన్ పర్సన్ హూ దే కెన్ కాల్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ వెంట్ అవుట్ స్టఫ్. ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ డే ఉన్నప్పుడు నువ్వు ఒకరికి కాల్ చేసి ఆ బాధ అంతా చెప్పుకొని ఆనందపడే మనిషి కోసమే ఎవ్రీబడి ఆర్ ట్రైంగ్ టు స్వైప్ టు ఫైండ్ దట్ వన్ పర్సన్ ఆర్ దట్ వన్ ఫ్రెండ్ హూ దే కెన్ రిలై ఆన్. అంతే కదా. ఇప్పుడు నువ్వు రిలేషన్షిప్ లోకి వెళ్ళేది కూడా ఎవడో నా సొల్లు వింటాడనే కదా. దాని బదులు నీకు స్ట్రాంగ్ సర్కిల్ ఉంది అనుకో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంబడి హూ ఇస్ వెరీ టైట్ అండ్ వెరీ క్లోజ్ టు యూ, ఐ థింక్ దిస్ ఈస్ వేర్ మోస్ట్లీ ఫ్రెండ్స్ కమ్ ఇన్ పిక్చర్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్. ఐ కాంట్, నేను నా లైఫ్ లో ఉన్న నా గర్ల్ ఫ్రెండ్స్ యొక్క ఇంపార్టెన్స్ నేను ఏ రోజు కూడా చెప్పలేనేమో. అంత ఇంపార్టెంట్ వాళ్ళు లేకపోతే ఐఎమ్ నాట్ దిస్ పర్సన్. సీరియస్ గా నేను చెప్తున్నా. ఆల్వేస్ అంటే నా లైఫ్ లో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు దానికి ముందు చాలా కోపంగా ఉండేదాన్ని. అండ్ నా గ్రాఫ్ ఆఫ్ మై క్యారెక్టర్ ఆర్ ఆఫ్ మై గ్రూమింగ్ కానీ ఏదైనా కానీ యాజ్ అ పర్సన్ ఐ హావ్ గ్రోన్ అ లాట్. నాకు తెలుస్తుంది కదా 10 years బ్యాక్ మీ ఇప్పుడు నేను ఐఎమ్ మోర్ వైజర్, ఐఎమ్ మోర్ కైండర్, ఐఎమ్ మోర్ హ్యాపీ, ఐఎమ్ మోర్ జోవియల్ అండ్ ఐఎమ్ మోర్ దేర్ ఇన్ ద ప్రజెంట్. ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే ఒకటే, మై గర్ల్ ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ రియలీ లైక్ I want to really show them that I'm really grateful for you guys, and everybody should have that set of friends or anybody who you can call at any point of time. Appudu I think you will are ఇప్పుడు చాలా మంది రిలేషన్షిప్స్ బ్రేక్ అయినా కూడా నేను తాగాల్సిన అవసరం లేదు బ్రో. నేను ఏ నిమిషంలో ఫోన్ చేసి మాట్లాడినా నాకు చెప్తే వినే వాళ్ళు ఉంటారు, నా ఏడుపు చూసే వాళ్ళు ఉంటారు. I don't need anything. I don't have to harm myself. I don't have to hit myself. లేకపోతే I don't have to get into this short term rebound relationships. అవన్నీ అవసరం లేదు. ఎందుకు? You have your people. You have your people around you to support you. Most of the heartbreak is itself is a very lonely journey. You don't know how to deal with a heartbreak. 1 minute the person will be there for the longest period of time, or like any span, every day, every second that person is there, and next day the person is not there. You don't know how to deal with that situation that day entirely kada. It's completely new. You should figure out yourself. Everything you have to learn anamata every second, and it's a quite lonely journey. You have to find your support system. You have to know that you are lonely and you need help at that time. ఒక్కటే కూర్చొని అలా బాధపడుతూ నేను ఎందుకు లైఫ్ ఇలా అయిపోయింది అని దానికి తోడు గిల్ట్ ఫీల్ అవ్వడం, నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం, నా వల్ల అయిపోయింది అని సెల్ఫ్ బ్లేమింగ్ చేసుకోవడం, విక్టిమైజేషన్ చేసుకోవడం. అది అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది. ఇట్ హ్యాపెండ్. ఇంకేం చేయగలవు నువ్వు? అయిపోయింది. యు ఆర్ ఫీలింగ్ దట్ ఎమోషన్, దట్ సాడ్ బ్యాడ్ ఎమోషన్. దానికి తోడు నీ ప్లేలిస్ట్ కూడా మంచిగా సహకరిస్తూ ఉంటుంది. లైక్ సో పెయిన్ఫుల్ హార్ట్ బ్రేక్ సాంగ్స్ అన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ. ఇట్స్ ఆర్ వల్నరబుల్ ఫేజ్ ఆఫ్ యూ. అలాంటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సపోర్ట్ సిస్టమ్, పుల్ యూ అవుట్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? నీకంటూ హెల్ప్ చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారా? లేదా నీ ఫ్యామిలీ నీకు హెల్ప్ చేయగలుగుతుందా? లేదా థెరపీ, గో ఫర్ థెరపీ. నువ్వు ఇట్స్ ఆల్వేస్ అన్ ఆప్షన్. సీక్ హెల్ప్. అంతేగాని అది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా జీవితం ఇంతే, నేను మందు తాగుతా, నేను సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోతాను, గడ్డం పెంచుకుంటాను, ఇంకా నా ఆడజాతి మొత్తం ఇంతే, ఆడవాళ్ళే ఇది. ఆడవాళ్ళు మగవాళ్ళని అంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళని అంటారు. బట్ దెన్ నాకు తెలిసి ఏంటంటే రీజన్, ఐ మీన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా హీలింగ్ మాత్రం ఒకటే ప్రాసెస్. హీలింగ్ అంటే ఐఎమ్ ఓవర్ దట్ పర్సన్ అని చెప్పి ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళడం కాదు. హీలింగ్ అంటే చూజ్ యువర్ సెల్ఫ్, సిట్ విత్ యూ. నీ ఎమోషన్స్ ఏంటి? ఏడవద్దని ఎవరు అన్నారండి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్లీజ్ ఏడవండి. చెప్పాలనుకుంటే చెప్పుకోండి, రాయాలనుకుంటే రాయండి, ఏం చేయాలనిపిస్తే అది చేయండి. కానీ సెల్ఫ్ హార్మ్ అనేది చేసుకోకూడదు. సెల్ఫ్ హార్మ్, అరే ఎవడో నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాడికి
కానీ ఆమెకు కానీ నిన్నెందుకు వదిలేసిపోయినా అని వాళ్ళు రిగ్రెట్ అయ్యేలాగా నీ లైఫ్ ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. కానీ అయ్యో వదిలిపోయినరా, లేదంటే నేను రివెంజ్, నేను కొడతా, సంప తప్పింది, వాళ్ళు వేరే రిలేషన్షిప్ పోతే దాన్ని స్పాయిల్ చేస్తా అంటారు. Bro, channeling your emotions into different things, like pick up a hobby, try something, work on your life, go to gym, స్కిల్స్. yeah, it's like you can channel that anger, emotion, anything, pain into something else and bring wonders out of it. Many poets, people write with that emotion. అందుకే great novels or great poetry పుట్టింది from pain. ఎగ్జాక్ట్లీ, టెడ్ టాక్స్ ఇయొచ్చు. అండ్ హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళందరూ సీరియస్లీ మై హార్ట్ బ్రేక్ జర్నీ. ఇప్పుడు దీపిక పాడుకొని ఎన్నిసార్లు మాట్లాడుతుంది డిప్రెషన్ Depression, గురించి, yeah. హీలింగ్ గురించి. అరే ఆమె అంత మాట్లాడినప్పుడు ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద స్టోరీలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు మన లైక్ నార్మల్ లైఫ్ లో. దే కెన్ ఆల్సో టాక్. అండ్ థెరపీ తీసుకోవడానికి ఎవరు మొహమాట పడద్దని. థెరపీ ఇస్ జస్ట్ లైక్, ఇప్పుడు నాకు ఇయర్ పెయిన్ ఉంటే నేను ఈఎన్టీ దగ్గరికి వెళ్తా. ఐ హ్యావ్ సంథింగ్ ఎమోషనల్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు మై ఫీలింగ్స్ అన్నప్పుడు ఐ గో టు థెరపిస్ట్. దట్స్ టోటలీ ఓకే. దానికి ఈ సెంచురీలో లైక్ యు ఆర్ రెడీ టు వేర్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద ట్రెండ్, ఆ ట్రెండీ రీల్స్ ఇట్లా అని అన్ని చేస్తున్నప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు బీ విత్ ద ట్రెండ్ వేర్ థెరపీ ఇస్ నార్మల్. ఇట్ షుడ్ బి నార్మలైజ్డ్. థెరపీ ఇస్ కూల్. స్పెషలీ తెలుగు వాళ్ళలో థెరపీ అనేది నార్మల్. థెరపీ అనే థెరపిస్ట్ అనేవాళ్ళు డాక్టర్స్, సైకాలజిస్ట్ అనేవాళ్ళు నార్మల్ డాక్టర్స్, వేరే డాక్టర్స్ లాగా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, వీళ్ళు మాట్లాడతారు. ఏదైతే ఏంది బెటరే కదా మనకి, ఇఫ్ యు ఆర్ హీలింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఎవరు కూడా ఇప్పుడు హీలింగ్, సెల్ఫ్ లవ్ అంటే అన్ని వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయి చేస్తాను కాదు. బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సెల్ఫ్ లవ్ అనేది మరి రేపటి నుంచి నేనే ఇంపార్టెంట్ నా లైఫ్ లో, ఎవరైనా రిలేషన్షిప్ లోకి వచ్చినాక కూడా నేనే అంటే అది సెల్ఫ్ లవ్, అది ఈగో. నార్సిసిజం. ఎగ్జాక్ట్లీ, నార్సిసిజం. దట్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, చెప్పు. డోంట్ బి అ నార్సిసిస్ట్ ఇన్ అ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. సో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి నడిస్తేనే నడుస్తుంది. అప్పుడు నా వరకు నేను విన్నదానికి, చూసిన దానికి నేనేమనుకున్నా అంటే, నేను నా పార్ట్నర్ని నా కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతాను నా లైఫ్లో. సో ఇఫ్ యూ కెన్ టేక్ అ బుల్లెట్ ఫర్ యువర్ పార్ట్నర్ అన్నప్పుడు నేను ఎస్ అని చెప్పగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ట్రూ లవ్. అండ్ ఇద్దరు చేయగలగాలమ్మా, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నట్టు. They should be able to take a bullet for you and you should be able to take a bullet for them. Then I think the relationship will be like, what? Goals. Virushka, Deepveer. Yeah, definitely. You should have a high value for the other person you are in a relationship. You should able to see that person like that, to give that kind of love or affection to that other person. Chala బాగుంటుంది, like yeah. And life లో ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ కానీ, హీలింగ్ లో కానీ, రిలేషన్షిప్ లో కానీ, ఎవ్రీవేర్ ఐ థింక్ స్మాల్ స్టెప్స్ మ్యాటర్ అలాట్. పెద్ద స్టెప్పులు రేపటి నుంచి నేను అన్ని మానేస్తాం చేసుకుంటా ఐ వర్క్ అంటే నో, యుల్ బ్రేక్ డౌన్ సమ్ డే. స్మాల్ ఎఫర్ట్స్ ఫర్ దెమ్ అండ్ ఫర్ యూ. ఇప్పుడు నీ హీలింగ్ లో నువ్వు ఉన్నావు అనుకో, చిన్న ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. ఈ రోజు నీకు నచ్చింది నువ్వు తిన్నావు, ఈ రోజు నీకు నచ్చినట్టు నువ్వు చేసినావు, మార్నింగ్ లేసి నువ్వు యూఆర్ ప్రయారిటైజింగ్ హెల్త్, ఓకే, ఫిట్నెస్ కోసం సంథింగ్ యూఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ స్కిల్ పెరిగిందంటే నీ జీతం ఎక్కడ పెరిగేది, నీకే కదా మంచి లైఫ్ వచ్చేది. సో దట్ ఈస్ ఆల్సో స్మాల్ యాక్ట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యూ గో ఫర్ లైక్ బ్లోయింగ్ యువర్ హెయిర్ ఆర్ నెయిల్స్ ఆర్ సంథింగ్, ప్రతి ఒక్కటి దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అనేది నీకు తెలుసు కదా ఏదో. ఒకవేళ తెలియకపోతే గైస్ యు ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ ప్లేస్. ప్లీజ్ సిట్ విత్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ రైటింగ్, థింకింగ్. ఎగ్జాక్ట్లీ, journaling helps a lot. In and out journaling చేస్తే you'll know what gives you happiness అని, నీకేం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. అండ్ I saw this, like people are dependent on other people for their own happiness అన్నమాట. ఇట్స్ లైక్ నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నీ హ్యాపీనెస్ నువ్వు ఎదుటి మనిషి మీద డిపెండ్ అవ్వద్దు ఎప్పుడు. బికాస్ హ్యాపీనెస్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నావా లేదా అనేది నీది. యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. లేదు తను నన్ను హ్యాపీగా ఉంచట్లేదు, తను నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు,
it is all expectations from the other person. బయట నుంచి రావద్దు హ్యాపీనెస్. Exactly. రిలేషన్షిప్ అనే కాదు, ఇప్పుడు యు సీ సో మెనీ పీపుల్ హు ఆర్ Hmm. కపుల్స్, లైక్ మ్యారీడ్ కపుల్స్, మా వైఫ్ అట్లా, మా హస్బెండ్ ఇట్లా. అట్లా కాదు బ్రో, నువ్వు హ్యాపీగా ఉండాలి. సో యు ఆర్ అ హ్యాపీ సోల్ అండ్ ద పార్ట్నర్ ఈస్ ఆల్సో హ్యాపీ సోల్ అండ్ యూ టుగెదర్ మేక్ ఇట్ హ్యాపీయెస్ట్. యూ హ్యావ్ టు గ్రో టుగెదర్ టు బికమ్ అ హ్యాపీయెస్ట్ కపుల్. అండ్ ఇండివిజువల్లీ ఆల్సో యూ షుడ్ బి హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు లేకపోతే నా జీవితం లేదు, నేను చచ్చిపోతా. Yeah. No. So many. రేపు ఏదో ఒకటే పార్ట్నర్ చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. ఏంది సినిమానా? లైఫ్ కదా. ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. ఐ థింక్ ప్రేమ ఉండొద్దు అని కాదు, బట్ నువ్వు ఇండివిజువల్ గా నువ్వు హ్యాపీ పర్సన్ అయితే ఐ థింక్ ద రిలేషన్షిప్ విల్ బి మోర్ హ్యాపీ. Yeah. లైక్ ఆ బ్యాగేజ్ ఉండొద్దు. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఉన్నాయి అండ్ నీకు చాలా ట్రామాస్ వస్తాయి ఈ రిలేషన్షిప్స్ వల్ల. వీటి వల్ల యు ఆల్వేస్ కీపింగ్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ ఇట్ కూడా నీకు వెనకాల పెట్టుకున్నాను, సబ్ కాన్షియస్లీ యూర్ బిల్డింగ్ ద ట్రామా. నేను ఎత్తి మీద ఇంత లగేజ్ ఉందనుకో, నువ్వు హ్యాపీగా ఎట్లుంటావు? నువ్వు హ్యాపీగా ఉండవు, నీ చుట్టుపక్కల హ్యాపీగా ఉండని. ఓ క్రేజీ చెప్పావు సోహా. అగ్రీ టు ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. నువ్వు నీ పాస్ట్ రిలేషన్షిప్ ట్రామాని హీల్ చేసుకోకుండా యు ఆర్ జంపింగ్ ఇన్ టు అదర్ రిలేషన్షిప్ అండ్ బ్రింగింగ్ ఆల్ ద ట్రామా అండ్ బర్డన్ ఇన్ టు దిస్ వన్ అండ్ కంపేరింగ్ దిస్ రిలేషన్షిప్ విత్ ద ఓల్డ్ వన్. వాట్ ఈస్ దిస్? ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ రిలేషన్షిప్ ఈస్ డిఫరెంట్. మీ ఇద్దరి మధ్య ఈక్వేషన్ ఒకలా ఉంటుంది. హౌ కెన్ యూ కంపేర్ దాట్? లవ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఇండివిజువల్ థింగ్. నీకంటూ నువ్వు ఇవ్వాలని ట్రై చేసినావు, కానీ వాడు నాకు అది చేశాడు, ఇది చేశాడు అని నువ్వు కంపేర్ చేసుకుంటూ వీళ్ళని, ఇట్ ఈస్ నాట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వాడు అట్లా చేసి ఇట్లా చేసి నన్ను కంపేర్ చేసుకున్నప్పుడు వాడు లేడు అనేది ఎందుకు నీకు గుర్తు రావట్లేదు? వాడు అంత మంచోడైతే వాడు నీతో ఉండాలి కదా. వీడు వచ్చే స్కోప్ ఎందుకు ఇచ్చిండు వాడు? అంతే కదా. వాడు లేడు అంటే he didn't choose you, please get it in your head. అంతే కదా. See, that is the main point, girl. He's no more. Yeah, that is the important point you should get into your head. Like boys అయినా అంతే, ఆమె అది చేసింది, అప్పుడు ఆమె వదిలేసింది, ఇప్పుడు ఏం వదిలేసింది, అయిపోయింది. సో వాట్? Move on. Exactly. Why can't men take that, no and move on? లేదు, నాకు నువ్వే కావాలి, నీ కోసమే నేను ఉంటా, నీ వల్లే నా జీవితం, నిన్ను వదలను. అరే బ్రో, వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్ అన్నప్పుడు స్టిల్ వై ఆర్ యూ హుకింగ్ టు దాట్? ఓకే, విల్ డూ అనదర్ సెగ్మెంట్. ఓకే, మళ్ళీ ఒక సవాలా? ఆల్రెడీ జెన్జీ కాదని అర్థమైపోయింది, ఇంకేంటో చెప్పండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్ సెగ్మెంట్. నేను మన తెలుగు యువత క్రేజీ పికప్ లైన్స్ రాస్తారు తెలుసా? ఎలాంటి పికప్ లైన్స్ అంటే, బస్ పాస్ రెన్యూ చేసావా నందిని, ఆ కైండ్ ఆఫ్ పికప్ లైన్స్ మన తెలుగు యువత. I'll tell you few pickup lines. Cringe or cute or rate check. Okay? I have few. Let's go. నేనేం చెప్పాలి, నాకు అర్థం కాదు. ఫస్ట్ బేసిక్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బేసిక్. ఓకే, నో, ఇదిగో పువ్వు, తీసుకో నా లవ్వు. దిస్ ఇస్ అ పికప్ లైన్. ఓకే. క్రింజ్ ఆర్ క్యూట్? ఓకే, థింకింగ్. అది స్టిక్కర్ రా వాట్సాప్ లో. క్రింజ్. ఆటో బ్యాక్ సైడ్ కోట్లా. యా, దోస్ ఆర్ ద పికప్ లైన్స్. అన్నంలో పెరుగులేదు, మీ అందానికి తిరుగులేదు. నీ దరిద్రానికి మాటలు లేవు. ఓకే, ఇట్స్ ఓకే. యా, అల్లం బెల్లం నువ్వేనా పెళ్ళం. ఇదేదో బాలయ్య దానిలాగా ఉంది. సారీ, క్రింజ్. మీ నాన్న ఏమన్నా బిచ్చగాడా? ఎందుకంటే అడుక్కోకుండానే ఇంత అందాన్ని ఇస్తాడా దేవుడు? ఫస్ట్ మా డాడీని బిచ్చగాడు అన్నప్పుడే అది నువ్వు నన్ను ఎంత పోయినా అది గాన్. క్రింజ్. ప్రో మ్యాక్స్. తీసుకో ఈ పువ్వు, నువ్వే నా లవ్వు. మళ్ళీ చెప్తున్నా, మీ ముఖానికి ఏదో అంటుకోనుంది. ఆ సినిమాలో మేము ఆల్రెడీ అందం తుడుచుకుంటే పోదు కదూ, దరిద్రం కూడా పోదు. మందు తాగి చూసా, ఎక్కలేదు, నీ కళ్ళల్లోకి చూసా, ఎక్కేసింది. అవునా? ఏ బ్రాండ్ కనిపించింది బ్రో నీకు నా కళ్ళల్లో? క్రింజ్ ఆర్ క్యూట్?
క్యూట్ ఓకే సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐ ఫీల్. సన్ వస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. నువ్వు కూడా వెళ్ళిపో, నాకొద్దు నువ్వు. అమ్మా ఇప్పటి వరకు ఒక్కటి కూడా క్యూట్ వెళ్ళలేదు. అయ్యో లేవా క్యూట్ 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నేను నీకు ఫిక్స్. 4 5 6 అయిపోయిందా? 7 8 9 తర్వాత నాకు తెలియదు బ్రో. వెళ్ళిపో, నాకు వద్దు ఇంకా. నాకు నెంబర్లు రాట్లే, నాకు ఏదొద్దు, నాకొద్దు. సో క్రేజీ థింగ్ ఏంటంటే ఐవ్ సీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఓకేనా, ఓకే, హీ స్పెంట్ అ లాట్ ఆన్ హర్ ఇన్ ద span of 1-2 months, okay. And he's like breakup అయినప్పుడు, so she said I don't want to be in this relationship because he was not very emotionally available, okay. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఎమోషనల్ అవైలబిలిటీ అనేది లేకపోతే there is no point for women at least, ఎగ్జాక్ట్లీ. okay. So then she said breakup, then he's like నేను నీ మీద చాలా ఖర్చు పెట్టినా, నువ్వు నాకు ఆ డబ్బులని నిన్ను ఎవడు పెట్టమన్నాడు బ్రో, నిన్ను ఎవడు పెట్టమన్నాడు, నిన్ను ఎందుకు పెట్టినావు, అండ్ నువ్వు నాతో ఉండాల్సిందే, నువ్వు నాతో మాట్లాడాలని మా పీజీ చుట్టూ తిరగడం, అది ఎవడ్రా మీరంతా, పికప్లు చేసా, డ్రాపులు చేసా, నిన్న అక్కడ నుండి ఇక్కడ నుండి చేశాను. ఆ పెట్రోల్ పైసలు కూడా అడిగిండు వాడు. అసలు అలాంటప్పుడు పెట్టకు. ఎగ్జాక్ట్లీ, నీకు చెయ్యాలా లేకపోతే చెయ్యకు. చేసి ఇలా దెప్పుతా ఉంటే ఎందుకు ఇలా గిల్ట్ ట్రిప్ ఎందుకు చేస్తున్నావు?